రేవంత్ రెడ్డి నువ్వు దోచుకోవడానికి దాచుకోవడానికి డెవలప్మెంట్ అని మాట చెప్పి నీకు నచ్చిన వంకలు చెప్పి అక్రమంగా లాక్కోవడానికి యూనివర్సిటీ భూములే దొరికాయా? కొన్ని రోజుల క్రితం అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి కూడా నువ్వు అలానే భూములు లాక్కున్నావు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినావు. విద్యార్థులు మేమన్నా చేతకానాలం అనుకుంటున్నావా? విద్యార్థులు మేమన్నా తెద్దామని అనుకుంటున్నావా? మా పవర్ ఏంటో మేము చూపిస్తాం. వీళ్ళైతే సుప్రీంకోర్టు వరకు కూడా పోయి మా ల్యాండ్ మేము తెచ్చుకునేంత వరకు కూడా నిద్రపోం. మాకు ఇందిరమ్మ పాలనలోని 2300 ఎకరాలు వచ్చింది. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అదే ఇందిరమ్మ పాలనలో ఇప్పుడు అక్రమంగా అన్యాయంగా లాక్కుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 400 ఎకరాలు మేము ఐఎంజీ వరదకి ఇచ్చినాం. మాకు ఎంత కంపెన్సేషన్ ఇస్తా అన్నారు? 597 ఎకరాలు కంపెన్సేషన్ ఇస్తా అన్నారు. కానీ ఎంత ఇచ్చిండ్రు? 397 ఎకరాలే ఇచ్చిండ్రు. అంటే 140 ఎకరాలు దగ్గర మాకు ఇవ్వాల్సిన ల్యాండ్ మాకు ఇవ్వలేదు. అది కాకుండా 100 ఎకరాలు ఎన్ఐఏబికి 160 ఎకరాస్ టిఫర్కి ఇవ్వడం జరిగింది. అలానే ఇప్పుడు ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి మేము ల్యాండ్ పంచుకుంటూ పోతే మాకేముంటది? మాకేం ల్యాండ్ ఉండదు? రేవంత్ రెడ్డి నీకు సమాధి కట్టడానికి ఇక్కడ ల్యాండ్ మిగిలి ఉంటదేమో అని నేను అనుకుంటున్నా. ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళే హంగామా చేస్తున్నారు. నువ్వు ఎవరున్నారు ఇక్కడ పేడ్ ఆర్టిస్టులు? వచ్చి ఇక్కడ చెక్ చేయి. వీళ్ళందరూ రిజిస్టర్డ్ స్టూడెంట్సే. లైవ్ లో నేను చెప్తున్నా, ఇక్కడ వీళ్ళందరినీ మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి కావాలంటే. అలానే బయట నుంచి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాలిడిటీని తెలుపుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసిండ్రు. మన 2 రోజుల క్రితం మేము కూడా ధర్నా చేస్తే అన్యాయంగా లాఠీ చార్జ్ చేపించి అన్యాయంగా అరెస్ట్ చేసి అమ్మాయిలను కూడా చూడకుండా అన్యాయంగా అక్రమంగా అసభ్యకరంగా ప్రవర్తించి జీప్ లెక్కించి మరి మాదాపూర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళించారు. అలానే ఈ రోజు కూడా టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాకు సపోర్ట్ గా వచ్చింది. మాకు సపోర్ట్ వచ్చిందని చెప్పి మేము మార్చి తీసుకుంటూ ఆడ సైట్ ఏదైతే ఉందో కబ్జా చేసే ప్లేస్ మష్రూమ్ రాక్స్ జరిగిపోతే అక్కడ కూడా ఈ రోజు విద్యార్థులను కూడా చూడకుండా ఒక నక్సలైట్లతో బిహేవ్ చేసినట్టు చేసి లాఠీ చార్జ్ చేసి మరి అమ్మాయిలను కూడా చూడకుండా లేడీ కానిస్టేబుల్స్ తో మ్యాన్ హ్యాండింగ్ చేయించడం జరిగింది. డెవలప్మెంట్ చేయడానికి ఎక్కడ భూమి దొరకలేదా? మొత్తం తెలంగాణ స్టేట్ లో ఎన్నో ఖాళీ భూములు ఉన్నాయి. నీకు కావాలంటే అక్కడ భూమిని పోయి ఆక్రమించుకోవచ్చు. చదువుకునే ప్లేస్లే నీకు దొరికాయా? అడే పొద్దున్న నీ కొడుకు నీ కూతురు ఇక్కడికి వస్తారు చదువుకోనికి. అప్పుడు ఏం చేస్తావు? నీకు నచ్చినట్టు భూమి లాక్కుండా పోతే విద్యార్థులను చూస్తూ కూర్చోం. నీకు డెవలప్మెంట్ అనే పేరుతో నువ్వు బయోడైవర్సిటీ నీ ఫ్లోరా ఫోనాని నువ్వు డిస్టర్బ్ చేస్తే మేము ఊరుకునేది లేదు. డిఫారెస్టేషన్ చేసి గ్లోబల్ వార్మింగ్ ని సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అయినా సరే మేము బయట వాళ్ళని కూడా సందర్శించి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. ఒకటి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నావు కదా గుంటనకలు ఉన్నాయని చెప్పి. ఇక్కడ గుంటనకలు ఎవరున్నారు? ఎన్ఎస్ఏ క్యాడర్ ఉందా? లేకపోతే ఎవరున్నారు? వచ్చి చూపించు. మా విద్యార్థులతో పెట్టుకుంటే ఊరికమ్ము. కబడ్దార్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ని ఎలాగైతే మేము గద్దె దించినామో గట్లనే నిన్ను కూడా ఒక 2 సంవత్సరాల లోపు గద్దె దించే పని పెట్టుకుంటాం. మాతో కనుక పెట్టుకుంటే నీకు ఫ్యూచరే ఉండదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసి పోవాల్సి ఉంటది. మా ల్యాండ్ మాకు వచ్చే వరకు మేమైతే ధర్నాలు నాపం.